ఈరోజు డబ్బు ఉంది కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ భవిష్యత్తులో ఏదో ఒక రోజు మీరు ఒకసారి రియలైజేషన్ అవుతారు. మీ ఫ్యూచర్ జనరేషన్కి మీరు రిప్లై కూడా ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డెసిషన్స్ కూడా చాలా బెటర్గా తీసుకోండి. ఎందుకంటే నేను చూశాను 4-5 years అయినా కూడా ₹1,00,00,000 డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ రోజు వరకు రూపాయి కూడా రిటర్న్ రాలేదు కొంతమందికి ఏంటంటే ఆ డబ్బులు కూడా రావట్లేదు. ఇదే డబ్బులు మీరు సూటబుల్ ప్రోడక్ట్, ఇట్ మేబీ ల్యాండ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే స్టాక్స్ అయ్యి ఉండొచ్చు, ప్రీఐపీ స్టాక్స్ అయ్యి ఉండొచ్చు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏంటంటే టాటా టెక్నాలజీస్ లాంటి IPO 10 times రిటర్న్ ఇచ్చింది. ఇదే సందర్భంలో హైదరాబాద్ లో చాలా మంది, కొన్ని వేల మంది ₹1,00,00,000 చొప్పున, ఈచ్ పర్సన్ ₹1,00,00,000 చొప్పున లాస్ అయిపోయాడు. ఇదే వ్యక్తి 3 సంవత్సరాల కింద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే తనకి 10 కోట్ల రిటర్న్ వచ్చేది కదా. ఇక నేను చెప్పేది ఏంటంటే ఫ్రాడ్ లేని ప్రోడక్ట్స్కో లేకపోతే మీకు నచ్చిన ప్రోడక్ట్తో మీరు రిస్క్ చేస్తున్నారు కదా, జెన్యున్ ప్రోడక్ట్స్లో లేకపోతే జెన్యున్ వేలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు?